प्रदोषे दीपकश्चन्द्रः प्रभाते दीपको रविः त्रैलोक्ये दीपको धर्मः सुपुत्र कुलदीपक प्रदोषे दीपकश्चन्द्रः दीपकश्चन्द्रः दीपकश्चन्द्र రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు. During night time, the one who gives us light is moon. ప్రభాతే దీపకో రవిః. పగటి వేళలందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు, అందించేటువంటి వాడు సూర్యుడు. Sun gives us all the light during the daytime. త్రిలోకే దీపక ధర్మః. ముల్లోకముల యందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాది ధర్మం. It is dharma that gives all the illumination, the light in all the three worlds. సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు. A virtuous son is the very light for the entire clan, for the entire family. అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసము మీకు తెలుసు. You know the difference between dark night and full moon night. అమావాస్య కాళరాత్రి, The dark night is కటిక pitch dark. చీకటిగా ఉండేటువంటిది. It's pitch dark. హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు. Noble-hearted people will never be after this darkness. చీకటి భయంకరమైనటువంటిది. It's the dark that will make you fear-stricken. భయమును మాత్రమే కాదు, అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది. During the dark, you are not only develop this feeling of fear, you entertain bad thoughts. దురాలోచనలు మాత్రమే కాదు, దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది. Not only bad thoughts, it will resort you to take to wrong actions. చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది. It's all the darkness that will make you suffer from all wicked thoughts, wicked feelings and wicked actions. ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు. Only wicked people, bad people would like to be in the dark, but not noble and good souls. దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటాయి. The thieves and the wicked people will take the help of the darkness during the night time. వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు. They move about in the dark. వారు సంకల్పించుకున్నటువంటి కర్మలు ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది. To do whatever they like, the darkness will help them to do. కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు. Therefore, the one with bad thoughts will be in the dark. సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు. The one with noble and pious thoughts, with good actions, will always వెన్నెలను move in the చూచినప్పుడు light. మానవులు హృదయము చల్లగా శాంతమైన భావముతో సక్రమమైనటువంటి మార్గములో సత్సంకల్పాలను అభివృద్ధి పరుచుకుంటుంటారు. The human heart should be full of peace and it should be cool and should be proper. చిన్న పిల్లలు కూడాను
వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో ఆనందిస్తుంటారు. Children will feel very happy watching the full moonlight. కవులు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు. Poets take to composition in poetry describing the moonlight and the moon. కనుక మూన్లైట్ అనగా పూర్ణిమ దినము మానవుని యొక్క హృదయం కూడాను పూర్ణిమమైనటువంటిదిగా ఉంటుంది. On that full moon day, the human heart also would be full. మానవుని మనసుకు పూర్ణ చంద్రునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను మనం చక్కగా విచారించాలి. We should know very well the relationship between the full moon and the human heart. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. చంద్రుడు మనసు యొక్క ప్రతిబింబమే. Moon is the very reflection of the mind. కనుక చంద్రుని యొక్క వెన్నెల లోపల మానవుని యొక్క మనసు కూడాను చల్లగా సద్భావములతో సత్సంకల్పములతో అభివృద్ధి ఉంటుంది. Therefore, in full moonlight, human mind also would blossom with very good thoughts and feelings. కనుక పూర్ణిమము అనేటువంటిది చీకటిని పోగొట్టి అజ్ఞానమును దూరం చేసి భయమును కూడాను దూరం చేసి శాంతిని భద్రతను ఆనందాన్ని సత్సంకల్పాలను అభివృద్ధి పరుస్తుంది. Therefore, the moonlight dispels all sorts of darkness and fear. It will keep you in peace, delight and bliss. ఇంకా పగటి వేళలందు సూర్యుడు అందరికీ వెలుగును అందిస్తుంటాడు. During the daytime, it's the sun who gives us light. ఈ సూర్యుడే లేకపోతే జగత్తే లేదు. Without the sun, there is no universe. సూర్యుడే ఈ భూలోకమునకు ప్రత్యక్ష దైవం. Sun is the very God to this planet Earth. సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు. Without the sun, there is no creation. పంటలు లేవు, There is no harvest, వృక్షములు లేవు, no trees, గాలి లేదు, no air, తిండి లేదు, no food, జీవరాశులు బ్రతకలేవు. and living creatures cannot survive. సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా సుక్షేమంగా సుభిక్షంగా దేశము అభివృద్ధి నొందుతుంది. Because the sun, we find the living creatures sustain their life. You find the crop and the harvest, the flow of the rivers, and we find all the happiness and comfort. సూర్యుని యొక్క ప్రభావము చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుండాలి. It is only the effect of the sun that makes our heart sacred. కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవం. Therefore, sun is the very God to this earth. సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్. The hydrogen, which is powerful, ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు 3 భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి. the hydrogen which is so powerful present in the sunlight, ఏదో will help కొంత the world భాగం 3 మాత్రము ways. హీలియం ఉంటుండాలి. Only fraction is present, helium. ఇది ఒక వాయువు. This is a gas. ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకు తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి. Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained. సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు. There are so many holes on the sun. ఈ సూర్యునిలో ఉండినటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి How అని big? విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ఉంచవచ్చు. The holes on the surface of the sun are so big that you can just put the whole plant of work in one of the holes and అంత take it out. పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో. So big are the holes on the surface of the sun. కేవలం 1 కాదు 2 కాదు వేలకు రంధ్రాలు ఉంటున్నాయి. Not 1 or 2, thousands of such holes are present. ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి. Because of the helium contained over there, the oxygen content, hydrogen content ఇది are scientists maintained. చాలా బాగా తెలుసును. Scientists know pretty కనుక well. సూర్యుడు అనేటువంటిది జగత్తుకంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది 3వ నేత్రము.
Sun is the third eye and the prison and God to this earth. కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగునందించేవాడు సూర్యుడు. Therefore the moon in the night and the sun that gives us all the light ఇక in the మూడవది daytime. Third one. త్రిలోకే. ఈ మూడు లోకముల యందు కూడా నువ్వు వెలుగునందించేటువంటిది ధర్మము. The one that gives us brilliance in all the three worlds is dharma. ఈ ధర్మం అంటే ఏమిటి? What is dharma? ధ్రుయతే ఇది ధర్మ. ధ్రుయతే అనగా కట్టి ఉంచేటువంటిది. That which binds is dharma. నో 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 అప్హోల్డ్. Oh, that upholds is dharma. అది ఏ ధర్మం. That is dharma. అన్నింటినీ పట్టి ఉంచుతుంది. It upholds. అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు. Without this dharma, the world would not sustain. సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది. For all actions, dharma is the very life. ఆ యొక్క ప్రాణం సమానమైనటువంటి ధర్మమే లేకపోతే జీవితమే లేదు. Without this dharma, which is the very life force, there cannot be any ఒక్కొక్క life. వస్తువులకు ఒక్కొక్క ధర్మం ఉంటుండాలి. Each object has got a dharma. అనగా అగ్ని ఉంటుండాలి. Here is fire. ఈ అగ్నికి ఏమి ధర్మం? What is its dharma? అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము. The fire can burn. It is its dharma. ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది. When once it loses its burning capacity, it's not a fire, it is coal. ఐస్ గడ్డ ఉంటుండాలి. You have ice ball. దీనికి చల్లదనమే దీని ధర్మము. Coolness is its dharma. ఈ చల్లదనమైనటువంటి ధర్మంను కోల్పోతే అది ఐస్ కాదు. When once it's no longer cold, you cannot call it అదే ice. విధముగానే మానవునికి ధ్రియతే ఇది ధర్మ, ధారయతీతి ధర్మ, ధరించినటువంటిది ధర్మము. So that which is put on is dharma. ఏది మానవుని ధరించిండేటువంటిది? What is that we have put on? హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము. The human dharma comprises these three: the heart, కనుకనే the word and the body. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. So it is said the proper study of mankind is man. అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుటి యొక్క శుద్ధము. The purity and the sanctity in the unity of the Trinity. ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము. The purity of the Trinity is the dharma of mankind. చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి. All our actions should be sacred. నీ కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుండాలి. It should satisfy your conscience. పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనవిగా ఉంటుండాలి. What all you speak should be pure. కనుకని జిహ్వే రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఓ జిహ్వే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి. The sage described tongue this way: O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are. ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక. The tongue is selfless. కానీ అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరుచుకుంటున్నాం అసత్యం చేత. That tongue which is so pure and unselfish is polluted because of lies, ఆ falsehood. సత్యం కూడా నువ్వు ఎట్ట పలకాలి? How should we tell the truth? అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చయత్. అన్ఉద్వేగకరం వాక్యం. మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు. Whatever we speak, it should not be emotional or full of agitation. సత్యము కదా అని ఘోరమైనటువంటి శబ్దంతో పలకూడదు. It might be true, but yet it should not be so harsh. సత్యం. ఇది ఎట్లా ఉండాల? ప్రీతి హితం జయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు, The words should be sweet. హితముగా ఉండాలి ఈ పలుకు. It should be soft and sweet. అతిగా మాట్లాడకూడదు, You should not talk much. కేవలం కఠినంగా ఉండకూడదు, It should not be harsh. మృదువుగా ఉండాలి. Soft. You should speak ఇది ఏ soft. సత్యము అన్నాడు. This is truth. ఇటువంటి సత్యము త్రికాల భాద్యం సత్యం. This truth remains same in all the three periods మూడు of time. కాలముల యందు ఉండేటువంటిది సత్యం.
This truth remains in all the three periods of time. ఇంకా రెండవది నిజం అని ఒకటి ఉంది. There's second one, Nizam, fact. కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటినీ ఒక్కటిగానే చూసుకుంటారు. In the ordinary sense, we consider fact Nizam and Satyam the truth నిజం are వేరు, synonymous. సత్యం వేరు, ఇవి రెండు ఒక్కటి కాదు. The fact and truth are different, not the same. చూచినప్పుడు ఏది కనిపిస్తున్నదో అది నిజం. What you see speaks of the fact. ఇప్పుడు నీవు ఒక శాలువ కప్పుకొని ఉండవచ్చు. Now you have a shawl. రేపటి దినం నీవు శాలువ లేకపోవచ్చును. Tomorrow you may not have it. కానీ నీవు శాలువ కప్పుకున్నావు అనేటువంటిది నేటికి మాత్రమే, అది ఇప్పటికి మాత్రమే అది నిజం. It is a fact that you have shawl today. రేపటికి అది నిజం కాదు. It's not a fact tomorrow. కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు యందు అదే ఉంటే అది సత్యం. But the one that remained yesterday, remains today, will continue to remain tomorrow. That is the truth. కనుకనే త్రికాలములు యందు కూడాను మారనటువంటిది, చేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది అది ఏ సత్యం. So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal. మధ్య మధ్య మారుతూ ఉండేటువంటిదంతా కూడాను, కదులుతూ ఉండేటువంటిదంతా కూడాను, కొంతవరకు మాలిన్యమయ్యేటువంటిదంతా కూడాను అది సత్యం కాదు, అది నిజము. Therefore that comes in between and passes off, అప్పటికి highly అప్పుడు polluted is fact. కనిపించేటువంటిది నిజము. That what you see for the moment is a ఎప్పుడూ fact. కనిపించేటువంటిది సత్యం. That which is seen for all the times is truth. ఇంకా వేదాంతములో ఈ సత్యమును కూడాను ఋతం అన్నారు. In Vedas, Satya is called Rutam. ఈ ఋతం అనేటువంటిది ఏమిటి? What is this Rutam? కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి. Not merely the object, it carries with it దానికి the knowledge. విచారణా శక్తి కూడా ఉంటుంటాది. It has got the spirit of inquiry, discrimination. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది ఋతం అనేటువంటి రూపం ధరిస్తుంది. The combination of these two would lead to Rutam. కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి. So the human dharma wants you to speak truth. అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం. That is the true human quality. ధర్మాన్ని ఆచరించాలి. One has to tread along the path of అది ఏ righteousness. మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ. It is the chief value of mankind. అయితే హృదయము అనేటువంటిది కనిపించదు. However, you don't see the heart. ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది. Because of the relationship between these two, you can know the heart. కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Therefore, our words and our actions will stand for the reflection of the inner being. కనుకనే ఈ రెండు కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. So they speak of reflection, reaction and resound. అది ఏ ఋతం. That is Rutam. కనుక మానవత్వం యొక్క దివ్యమైన విలువలు ఏమిటి? What are the divine human values? దీనిని 3 పదములతో చెప్తూ వచ్చాము. These are said in 3 words. ప్రీతి, భీతి, నీతి. One is Preeti, next is Bhiti, the third one is Niti. ప్రీతి దైవ ప్రీతి. Preeti, Daiva Preeti, love of ఈ God. దైవ ప్రీతి అనేటువంటిది ఉండినప్పుడు శాంతము, సత్యము రెండు కూడాను మనలో ఆవిర్భవిస్తాయి. When there is love of God, you will have all the peace and truth. భీతి, పాప భీతి. Bhiti, Papa Bhiti, fear ఈ of పాప sin. భీతి ఉండినప్పుడు ప్రేమ వస్తుంది. When there is fear of sin, there will be love. ప్రేమ రావటమే కాకుండా శాంతంగా ఉంటుంది. And you will also remain peaceful. నీతి Niti, morality. ఏంటది? సంఘనీతి. It is the morality of ఈ society. సంఘనీతి లోపల అహింస అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. There you find the principle of non-violence. ప్రీతి అనేటువంటి ఒక్కదానిని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస 3 కూడా దాన్ని అనుసరిస్తాయి. Therefore, if you develop this Preeti, love for God, you will have all the peace and truth and dharma. ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు. The one who has got love of God will never resort to ప్రీతి violence. కలవాడు అధర్మంలో ప్రవేశించడు. The one with love for God will never be ప్రీతి కలవాడు unrighteous. శాంతంగానే ఉంటాడు. He will remain peaceful. కాబట్టి ప్రీతియే అన్నింటి ఎందుకును ప్రాణ సమానము. Therefore, this Preeti, love is the life. మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
We think the human values are truth, righteousness, peace ఇవన్నీ and కూడా love. ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి. All of them are contained in this ఈ preeti ప్రేమ love. అనేటువంటిది భగవంతుని వైపునే మరలుతూ ఉంటుంటాది ఎప్పుడు. This love directs you towards God. ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది. Love is like compass. ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది. It will point you towards the north wherever you keep it. అదే రీతిగా ప్రీతి ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది. So love wherever it is, it will direct you towards God. కనుకనే ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచికను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్. Therefore, this compass of preeti, love, is the one of special grace given to మొట్టమొదటి mankind. మానవతా విలువ ప్రీతియే. The human value in ఆ this world is ప్రేమనే love. ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి. This love is present in every person. కనుకనే దైవం సర్వభూతముల యందు ఉంటున్నదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది. So Veda speaks of the divine who is ఈశ్వర present in all. సర్వభూతానాం. God is present in all ఎవరు beings. ఈశ్వరుడు? ప్రేమనే ఈశ్వరుడు. Who is God? Love is God. ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ. God is love. Love is God. కనుకనే భగవంతుడు సర్వులు యందు ఉంటున్నాడు. God is present in all. దీనిని పురస్కరించుకునియే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Therefore, Swami says, love is God, live in love. ఒకానొక సమయం లోపల At one time, జీసస్ Jesus తల్లి యొక్క అనుమతి తీసుకొని has taken permission from పర్వతం mother. యందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు. He has gone to the desert and undertook penance for 42 days. తదుపరి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు. He has known his true self. 3 వరములు కోరాడు. He asked for 3 boons to be granted. ఏమని? What are they? మొదటిది, First, ఓ మై గాడ్, మై ఫాదర్, నా తండ్రి, నేను 3 వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు. he said, my father, I asked for 3 boons to be granted. మొదటిది ఏమిటి? What is the first one? నీవు నా ఈ జీవితాన్ని అందించినావు. You have given me this life. ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవ్వరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి. I should not hurt or harm anybody. I should serve all. తప్పుకు మాత్రము నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను. కానీ అసత్యానికి నేను ఒప్పుకోను. I am ready to accept the guilt or mistake, but I would not utter a సత్య lie. మార్గంలో నన్ను ప్రవేశించేయి. See that I would tread along the path of ఇది truth. మొట్టమొదటి కోరిక. That is the first boon he రెండవది, wanted. అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ నేను ఓపికగా ఉండేటువంటి యొక్క హృదయాన్ని నాకు అనుగ్రహించు. Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear మంచిని them చూసి all. లోకులు కొంతవరకు అసూయ పడుతుంటారు. Watching the good, jealous people are అభివృద్ధి there. వచ్చేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు. When you progress in life, there are people that సుఖంగా feel jealous of ఉండేటువంటి you. వారిని చూసి కుళ్ళిపోతుంటారు. When you are happy, there are people that ఇది feel మానవుని envious. యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు. They are the qualities of mean people. ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు. That's not true human heart. ఇది కేవలము పశువులు కూడాను ఆ విధంగా అసూయ పడవు. Even animals don't have that jealousy. కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయకుడును దానితో పాటు పెరుగుతూ వస్తుండాలి. As among people, there's more of selfishness that's leading to this kind of jealousy. కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి యొక్క చిత్తాన్ని నాకు అనుగ్రహించు. Oh God, the jealous people may put me to suffering. Grant me that state to maintain peace. మూడవది Third one, ప్రేమ. love. ఈ ప్రేమ ఎవ్వరికి నేను అందించను. This I would not give to anybody. నా ప్రేమను పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను. I would surrender my total నీ love to సేవలోనే your నేను feet. అర్పితం కావాలి. Let me spend my time in నీ serving you. ఆనందమే నా ఆనందము. Your bliss is my bliss. నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే. You are the embodiment of love, so am I. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. నీవు పూర్ణుడు, నేను పూర్ణుడు. You are full and I am also full. ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి. This should merge in that. అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
I would not part with anybody who is not full. ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు. Because God is total, పరిపూర్ణునికే wholesome. ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పించాలి. To that wholesome, full God I should కనుక surrender. ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు. He wanted these three boons to be granted. దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల 3 అరబియన్స్ రాజులు చేరారు. There was a gathering of 3 Arabian kings. మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను. ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు. First Arabian king thought like this child appears to be the child of God. రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు. The second Arabian king said, this child will certainly love God. మూడవ వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు. He said, it's nothing like love nor the child, he is God. అది ఏ ది వన్ యు థింక్ యు ఆర్, The one you think you are. అది ఏ మొట్టమొదటి చెప్పినటువంటిది. దైవం లోపల 3 రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి. There are 3 levels in the divinity. నేను భగవంతుని యొక్క మెసెంజర్, I am the ఐ messenger యామ్ of ది God. మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. He said, I am the messenger of God. సెకండ్, ఐ యామ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. Second level, I am the son of God. థర్డ్, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. Third state, I and my father are one. ది వన్ యు థింక్ యు ఆర్, దట్ ఈస్ ఫిజికల్. దేహాన్ని పురస్కరించుకొని నేను ఫలాని వారిని, నేను ఫలాని వారిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు. The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so. అదర్స్ థింక్ యు ఆర్. The second one, the one others think you are. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ The one others think you are. అనగా ఏమిటి? నీ మనస్సు యొక్క తత్వము. It is nature of your mind. థర్డ్, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. The third state, I and my father are one. అంటే నాకు 3 స్వరూపాలు ఉంటున్నాయి. I have 3 forms. శరీర స్వరూపము, మానసిక స్వరూపము, ఆత్మ స్వరూపము. The 3 forms, one relates to the body, the second the mind and the spirit. మనం ఇద్దరు ఒక్కటే. In the realm of the spirit, both are దీనిని one. హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు. This is stated by Hanuman to Sri Rama. రామా, Rama, దేహరీతిగా నేను నీ సేవకుడను, from the body point, I am your servant. మానసిక రీతిగా నేను నీ దాసుడను. Mentally, I submit నీ myself to అంశమును. you. I am your spark. ఆత్మరీతిగా నీవు నేను ఒక్కటే. From the standpoint of spirit, you and I are one. అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట కర్మ మార్గము, మెసెంజర్ అనగా కర్మను ఆచరించాలి. So the first path is the path of action as the messenger. ఈ కర్మను ఆచరించేటువంటి దీంట్లోపల హృదయపూర్వకమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించాలి. As you do action, you should do it wholeheartedly. ఇంకా రెండవది The second, వర్షిప్, worship. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించటము, That you move in the spiritual అనగా field. పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తప్పించటము, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit. ఇంకా మూడవది విజ్డమ్, Third one. జ్ఞాన మార్గము. Wisdom, path of wisdom. కనుకనే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఇది 3 కూడాను డబ్ల్యూస్ గా వచ్చేసాయి. Therefore, there are 3 W's as stated by Bhagavan: work, worship and wisdom. ఈ వర్క్, వర్షిప్, విజ్డమ్ ఈ మూడింటి తత్వం లోపల కూడాను మానవుడు విజ్డమ్ తో అంత్యం కావాలి. In these 3 ఎక్కడ W's, ఉన్నాడు భగవంతుడు, where is God? ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషములకు ముందుగా తెలుగులో మాట్లాడినటువంటి పిల్లవాడు చెప్పాడు. One student said this in Telugu who spoke few minutes ago. చాలా అమాయకులకు కూడాను అర్థమయ్యేటువంటిది భగవంతుడు సర్వంతర్యామిని. Everyone knows that God is everywhere. Innocent people also కానీ know that. ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే. But intellectuals today entertain all doubts. మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో. In the modern times, an innocent, ignorant one is far better than intellectual. అప్పుడు పాలును తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో. Milk is brought in a ఎక్కడ container. ఉన్నాడు దేవుడు? Where Where is is God? God? Where is God? పాలను తీసుకుని వచ్చాడు. He brought the milk. బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడుంది? Boy, where is the butter in milk? వెన్న ఉంది కానీ కనిపించటం లేదు. There is butter, but I don't see. ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది. Every drop has butter. ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది. In every particle there is అయితే butter. ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది? But how do you see it? దానిని చేయవలసిన రీతిగా చెయ్యాలి. You have to process it. దానిని పెరుగు చేసి You have to curdle it. తర్వాత మదనం చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పై భాగానికి వచ్చేసింది.
You have to curdle it, you have to churn it, and you can collect the butter that gathers on the కనుక surface. నీ హృదయమే పాత్ర, Your heart is the container. నీ ప్రేమనే ఇందులో పాలు. Love is milk there. ఈ ప్రేమను అనేటువంటి దాన్ని భగవంతుడికి అర్పితం అనేటువంటిది నీ మదనం. Offering to God is churning. అప్పుడే సాక్షాత్కారం అనేటువంటి స్వరూపం బయలుదేరుతుంది. Then you will have the manifestation. సర్వత్రా ఉంటుండాది భగవంతుడు. God is present everywhere. సర్వత్రా ఉన్నది పాలలో వెన్న. And butter is present all over the milk. కనిపించదు. You don't see. అయితే ఎప్పుడు కనిపిస్తుంది? Then how do you see దానికి it? తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది. When you apply yourself and అయితే process it, భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాది, ఎక్కడ ఉంటుండాది అని సందేహించవచ్చు. you may doubt who would be the recipient of God's grace. బల్బ్ ఉంటుండాలి. Here is the bulb. ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి. There is ఈ light. వెలుగు ఎక్కడ చూస్తుండాలి? Light in what direction does it అన్ని go? వైపులా చూస్తుండాలి. It watches along all directions. సర్వత్రా వెతుకుతుండాలి. It searches all over. అదే రీతిగానే భగవంతుడు ఒక వెలుగు వంటి వాడు. God is like light. ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు. He watches all. ఈ సభ లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు చూస్తుండాలి. Bhagavan watches those that sleep here in this congregation. ఇంకొకరు వినకుండా ఏదో ఇంకొక చింత చేస్తుండేటువంటి వాళ్ళను చూస్తుండాలి. He also watches those that think of other things not చింతలు listening. వేరువేరుగా ఉండవచ్చును, కానీ అందరికీ ఈ వెలుగే ఆధారం. Thoughts may vary, but this light is common. ఒకానొక సమయం లోపల At one time, రామకృష్ణ పరమహంస Ramakrishna Paramahamsa, చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు. on a pleasant evening, he was teaching. ఆ యొక్క గుంపులో కూడా నువ్వు రాణి రాసమణి వచ్చి కూర్చుంది. There in that congregation is present Rani Rasamani. ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపల ఇతని పూజారి రామకృష్ణ పరమహంస Paramahamsa is the priest in the temple built by Rani Rasamani. చక్కగా చెప్పుతున్నాడు భగవద్ విషయాన్ని. Paramahamsa is teaching all divine. కానీ రాణి రాసమణి విన్నట్టుగానే తల ఊపుతూ ఉండాలి. Rasamani is just nodding her head, pretending as if she is listening కానీ ఈ to. విషయం రామకృష్ణకు తెలుసును బాగా. But Paramahamsa knows pretty well. లేచాడు కుర్చీ నుంచి. He got up from the chair. ఆ కూర్చున్నటువంటి రాణి రాసమణి ఒక్కతూరి చెంపల పైన కొట్టాడు. He slapped her at one moment. అందరికీ ఆశ్చర్యం వేసి, Everybody were taken by ఏంటి surprise. ఇది పిచ్చివాడు? ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు. ఏమి తనకి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు. Everybody started doubting, what is this madcap, being an employee in the temple built by her? How is that he insults her like that in the midst of everyone? ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు? Why all people gathered here? చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి. All should listen to in all sincerity. విన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టాలి. What all they listen, they must practice. కానీ But నీ వచ్చి ఈ సభలో కూర్చొని రేపటి దినం కోర్టు కేసుల విషయం అంతా నీ విచారణ చేసుకుంటున్నావా? you are seated here in this congregation and you have been thinking of tomorrow's court affair. నీవు అట్ట కోర్టు విషయం విచారణ చేసుకుంటే ఇంటిలో కూర్చొని విచారణ చేసుకో, ఇక్కడ ఎందుకు రావాలి? When you want to think of tomorrow's court litigation, అనగా where do ఈ you go యొక్క back? వాక్యము ఎంత ఆదర్శవంతమైనటువంటిది అంటే అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు. It speaks of an ideal. Many people attend. Many ఏమి of these చెప్పారు sermons. ఏమిటో ఎవరికి తెలియదు. No one knows what is said నిన్ను యోచన చేసుకుంటూ ఉంటారు. because they will be thinking of so many things. కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు. Those that have this kind of varied thinking, better they don't be సమావేశంలో here. పాల్గొంటారా దీన్ని నడుచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. When once they are in the assembly, they must ఈ practice in total. సత్యాన్ని ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు. This is taught by Ramakrishna Paramahamsa in practice. కనుకనే మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటాయి. So human dharma is so ఇది కేవలం sacred. ఒక భూలోకమునకు మాత్రమే కాదు. Not merely to earth. భూర్భువస్సువః ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి. For all the three words, ఏమిటి ఈ ముల్లోకములు? what are they? దేహరీతిగా చేసేటువంటి కర్మలు యందు, All the actions that you do with the మనసు body. రీతిగా తలచేటువంటి తలపులు యందు, All the thoughts in the realm of the mind. ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు, All the things that మూడింటి యందు కూడాను ఈ ధర్మము వెలుగునందిస్తుంది. in the atmic bliss, the mental thought and the body అది action. ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం, Atmic bliss is eternal bliss. పరమ సుఖదం, Supreme కేవలం జ్ఞానమూర్తి. is the one of wisdom. ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం. This wisdom is one of ఈ the bliss. ఆనందమునకును మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటిది ధర్మము. Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit. త్రిలోకములకు వెలుగునందించేటువంటిది ధర్మము. So it's only dharma that illumines all the ఈ three మూడు worlds. కూడాను దైవాధీనం. All are under the control of God. ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనుష్య ప్రయత్నం.
So there is fourth factor, human effort. సుపుత్రే కులదీపక. మంచి పుత్రుడు కులమునకై వెలుగునిస్తుంటాడు. A good son is the light to the entire ఎవరు family. ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు? Who is this good son? గుడ్ సన్ మీన్స్ గాడ్ సన్. Good son means God's son. గుడ్ అనేటువంటిది GOOD, గుడ్. The spelling G-O-O-D. ఈ మిథ్యలోకం అనే స్థితి అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం. The whole world is illusion, but Brahman is all కనుకని truth. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో. This illusion is 1-0. GOOD, ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది. Now in this G-O-O-D, remove this illusion 0. గుడ్డు లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది. And therefore 1-0 is gone. కాబట్టి It's గాడ్ gone. సన్ గుడ్ సన్ Therefore God's son is good అనగా son. నిరంతరం కూడా నువ్వు దైవ భావములు, They should have divine దైవ faith, కర్మలు, divine action, దైవ చింతనలు, divine thought, దైవ ప్రవర్తనలు divine అని behavior. కలిగినటువంటి వాడు సుపుత్రుడు. He is the one, the సు good son. అనగా మంచి. Su means good. తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి One should follow the command of the parents, తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని receives the grace, తల్లిదండ్రులకు ఆనందపరిచి make them happy, వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి expressing gratitude for all వారిని help received. సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు. The one who satisfies them is good son. అంతేకాదు Not only సమాజంలో కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు. Not only that, the one who gets good name in society is good son. ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు? When do you become good son? కులములో ఒకండు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వెలయు. If there is one good son, the whole family will be reputed and he will also be మలయ famous. వనములోన వెలయు వనములోన మలయజంబున్నట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధమును అందిస్తుంది. In a thick forest, if you find the jasmine flower, you will find the fragrance spreading all over. అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది. When there is one good son, the whole family, the clan, will earn repute. ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం. The moment one has a son, they start distributing sugar or sweets. ఏమిటయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి. Why do you distribute sweets? Now I have a son, is the ఎలాంటి reply. కొడుకో ముందుకు చూడు నువ్వు. What type of a son? Watch and wait. కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు. It's not enough if you declare. ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి. That day when the son gets good name in society, you should పుత్రోత్సాహము celebrate. తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. Father will not be instantly happy on coming to know the birth of his జనులు son. ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి. Father will be very happy and delighted on coming to know the name of 10 his son మంది in అంతా కూడా society. అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ. When all praise his son, the father అదే will be దైవానికి happy. కూడా గొప్ప ఆనందము. God also will be happy. అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి. You should get a good name everywhere. అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు. Such a good son is the light to the family. ఇందులో వెలుగును అందించేటువంటి 3 రకములుగా ఉంటున్నాయి. There are 3 forms of light you get. ఇంటిలో వేసినటువంటి బల్బు The bulb at home ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు. gives the light confined to the room. రాత్రి వెలిగేటువంటి చంద్రుడు The moon in the night, సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు, కానీ డిమ్గా ఉంటుంది. it spreads light all over, but it's dim. కానీ పగట వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు. But the sunlight in the morning is so powerful, intense. కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము. Therefore the light at home is selfishness. మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము. The moonlight is parartha. పరార్థం. Parartha. సన్లైట్ యథార్థం. Oh, parartha spiritual, sunlight is yadartha. The truth. యథార్థం మీన్స్ దట్ ఇస్ ట్రూత్. Yadartha is truth. ట్రూత్ ఈస్ గాడ్. Truth is God. కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి యొక్క వెలుగును అందించేటువంటి
సూర్యుడే నిజమైనటువంటి దైవము. Therefore, sun who spreads light everywhere is God. కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు. Since ancient times, people pray to sun. సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు. They pray to sun god. సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు. They take him as very God సూర్యుడి himself. వల్లనే సర్వస్వం కూడా జగత్తులో నిలవగలుగుతుండాలి. Because of sun, life is maintained on earth. కనుక So, మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు, therefore we get the light భూలోకమున because of వెలుగు moon in the ధర్మము, night. కులం వెలుగు సత్పుత్రుడు. A good son is the light to the family. కనుక మనం చదివినంత మాత్రం సత్పుత్రులు కాదు, By mere education, you గొప్ప cannot be టైటిల్ good son. తీసుకున్నంత మాత్రం సత్పుత్రులు కాదు. By mere occupying position, you cannot be good son. కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉంటుండాలి. You should have good behavior. గుడ్ బిహేవియర్, Good గుడ్ behavior. మేనర్స్, Good manners. గుడ్ డిసిప్లైన్, Good discipline. గుడ్ డివోషన్. Good devotion. అది చాలా ప్రధానమైనటువంటిది. That's very ఆ essential. డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి. When once there is devotion, everything else would be good. కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది. In this world, there are three levels. Dualism, qualified non-dualism and non-dualism. ద్వైతము Dualism. ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది, ఒకదానికి కూడా సంబంధం లేదు. There's no relationship between any two. అయితే విశిష్టాద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుండాలి. However, there's little difference between qualified non-dualism and ఏ కులమైనా non-dualism. కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ, Let it be of any religion, of any tradition, of any culture, of any country. కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది. But the truth is one. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. It's only one, not two. షుగర్ కేన్ ఉంటుండాలి, Here is sugar cane. ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాది. It has so many bends. షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు. The sugar cane has got so many bends, but not the sugar inside. The juice inside. కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, కలపటము, ఇది అద్వైతం అన్నారు. So drawing the juice out of all the sugar canes is Advaita, non-dualism. కనుకనే షుగర్ జ్యూస్ మన షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు. Therefore, sugar cane juice is ఈ షుగర్ Advaita. కేన్ లో ఎక్కడన్నా తీపే వస్తుంది. You may draw from any part. It is రెండవ రుచి మరొకటి లేదు. there is no other taste beyond this. తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు. Ramanuja inquired thoroughly ఈ later. షుగర్ జ్యూస్ ఎంతకాలమని పెట్టుకునేకి అవుతుంది, How long the sugar cane juice last? ఇది ఎంతకాలము ఉండడానికి వీలు కాదు It won't అని sustain ఏం long. చేశాడు, ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు. Therefore, sugar cane juice is converted into sugar. షుగర్ గా మార్చేటప్పటికి ఎప్పుడైనా ఎక్కడైనా దేంట్లో అయినా వేసుకోవచ్చు, ఉపయోగం చేసుకోవచ్చు. When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with కాబట్టి any. షుగర్ జ్యూస్ అనేటువంటిది అద్వైతము, షుగర్ అనేటువంటిది విశిష్ట అద్వైతము. Therefore, sugar is qualified non-dualism, sugar cane juice is, విశిష్టమైన అద్వైతము and that is special qualified ఎప్పటికీ non-dualism. ఉంటుంటాది, It remains all the time. దేంట్లోనైనా ఉపయోగం చేసుకోవచ్చు. You can mix it with any. ఇంకా ద్వైతము Dualism. మధ్వాచార్యులు, Dualism is proposed by Madhvacharya. అద్వైతము శంకరాచార్యులు, Non-dualism Shankara. విశిష్టాద్వైతము రామానుజాచార్యులు, Qualified non-dualism Ramanuja. ద్వైతము మధ్వాచార్యులు. Dualism is of Madhvacharya. మధ్వాచార్యుడు ఏమని చెప్పాడు, What did he say? భగవంతుడా Oh God, నేను షుగర్ గా నేను కాదు, I don't want come here as sugar. నాకు షుగర్ జ్యూస్ అక్కర్లేదు, I don't want sugar cane juice. నేను షుగర్ జ్యూస్ ను తినేటువంటి చీమగా నేను పుట్టాలి, ఒక జీవిగా పుట్టాలి. I should be born as an ant that would certainly enjoy the sugar cane juice and the షుగర్ sugar. టేస్ట్ తెలీదు, The sugar does not know the taste of the sugar. కానీ షుగర్ ను తినేటువంటి వారికి షుగర్ టేస్ట్ తెలుసు. But those that eat the sugar knows the sweetness of the sugar. కనుక నీవు ప్రేమ స్వరూపుడుగా ఉన్నావు, You are the embodiment of love. కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు, నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి నేను. I should not be the embodiment of love either. I should నీవు experience. దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి. You are God and an individual. We should be separate. జీవుడు వేరుగా ఉన్నప్పుడే దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది. When the individual is separate, he can enjoy God. కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్నా. Therefore, I should be one who would partake the sugar, but not the ఇదే sugar ద్వైతం itself. అనగా రెండు, This is dualism. The two are జీవుడు there. దేవుడు. The individual and God. ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని
షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. Then once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself. ఈ ద్వైత విశిష్టాద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. They go by all these three levels, dualism, ఈ qualified, మూడు చేరి non-dualism, they're కట్టగలిపి confused. ఒక్కటే. All the three are one, actually షుగర్ speaking. జ్యూస్ అద్వైతము, Sugarcane juice is not షుగర్ jewel. ద్వైతము, Sugar is jewel. షుగర్ తినేటువంటి వాడు ద్వైతము. The one who eats is jewel. చూసా, అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతం షుగర్ ఒక్కటే. But sugar is మైసూర్ one. పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లోనూ చక్కెర ఒక్కటే. You may have a number of sweets like Mysore pak, gulab jam, barfi, but the sugar is one. రూపనామములు వేరు వేరుగా ఉన్నాయి. The names and forms are separate. అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వ దేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడాను భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి. In this world there are so many countries, the names and forms vary. కానీ అందరి యందు అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే. But in all, in everyone, divinity is one. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. That which is present in you is present everywhere. చూడండి, బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి, You find lots of bulbs around, కానీ కరెంటు ఒక్కటే. but current is one. అదే దివ్య శక్తి. That is divine ఆ power. దివ్య శక్తి నీ యందు నా యందు అందరి యందు ఉంటుండాలి. That divine power is in అయితే you ఈ and in డిఫరెన్స్ ఎక్కడ everyone. ఉంటుండాలి? Where does the difference ఒకటి lie? రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి. But one is of red color, other is blue కానీ color, ఒకటి one డిమ్ white. గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి. And one is bright, one other may be brighter. కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్. No mistake with the current, there is only difference in bulb. అందరి యందు దైవం ఒక్కడిగానే ఉన్నాడు. God is same, uniform నీ in all. హృదయం యొక్క కెపాసిటీ డిమ్ గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి. But your capacity, the voltage differs. It may be ఈ dim or వోల్టేజ్ bright. యొక్క డిఫరెన్సే. Difference lies in the నీవు voltage. నిరంతరము సర్వదా సర్వకాలేశం సర్వత్రా హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది. When you think of God everywhere, at every point of time, you will have voltage increasing. బల్బులు మార్చుకో, Change the bulb. వోల్టేజ్ మార్చుకో, Change the voltage. కరెంటును మార్చవద్దు. Don't change the current. నీ డిమ్ముగా ఉండినటువంటి హృదయము బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో. When the bulb of your heart is dim, develop its ప్రేమను voltage. పెంచుకో, ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో. Develop your love, ఈ increase it, ప్రేమ expand పెరిగే it. కొలది కూడాను లైట్ అండ్ బ్రైట్ చాలా ఇదైపోతుంది. When you expand your love, it becomes light and bright. చూడండి, ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి. Here is just as ఈ కర్రను నిప్పులో వేస్తే ఏమైపోతుంది? when you put it in fire, what will happen? కర్ర అదృశ్యమైపోతుంది, It will vanish, కానీ బొగ్గుగా తయారవుతుంది. but it becomes coal. కర్ర పోయింది, బొగ్గుగా ఉంది. The stick is not there, but now కర్రను there is coal. ముట్టుకుంటే మనకి ఏం మాలిన్యం కావటం లేదు, బొగ్గు ముట్టుకుంటే మాలిన్యం When అయిపోతుంది. you touch the stick, no dirt would adhere to you, but ఈ when you బొగ్గును catch తిరిగి coal, తెల్లగా చేయాలంటే ఏం చేయాలి? how to make this coal look bright and కానీ white? అమాయకులు, అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్లగా చేయాలని సోప్ వేసి తిక్కుతారు. Innocent, ignorant people who want to apply soap to the dark coal to make it bright. కానీ ఈ కోలు పైన సోపు తిక్కితే సోపు కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోలు తెల్లగా కాదు. But if you rub the coal with the soap ఇంకా also becomes కోలు black. తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోలు తెల్లగా Even కాదు. if you wash the coal with milk, it turns black. దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? What should you know? ఈ కోలు ఏ విధంగా అయింది, How could it become coal? ఎందువల్ల ఈ కోలు అయింది Why? అనగా ఏమి? అగ్ని యొక్క సంపర్కం చేత కోలు అయింది. Because of the association of the fire, it became coal. తిరిగి అగ్నిలోనే వేయి. Put it in fire back. ఈ అగ్నిలో కాలి 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 కట్టగలిపటికి బొగ్గు కూడాను వైట్ గా తయారు. Allow it to burn and continuously, even the coal becomes white bright. కనుకని హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది. As it is half burnt, it is coal. ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది. If it is fully burnt, it becomes light. కనుకని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది. When it's part-time devotion, it is coal. ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది, బ్రైట్ గా ఉంటుంది. When it's full time, it's light and bright. కనుక ఆ అగ్నిలోనే వేయి, Put it in the ఆ fire. ప్రేమలోనే పడవేసేయి. Put it in love. కాలి 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 చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది, ఉఫ్ అంటే ఊగిపోతుంది. Allow it to burn continuously, it becomes so light, it can be చూడండి, blown easily. ఈ కర్ర ఉంది, Here is- కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది. When once you drop it, it falls on the కానీ ground. అది బాగా కాల్చి 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 చక్కగా ఒక భస్మం మాదిరి వేస్తే ఉప్పు అంటే పైకి పోతుంది.
On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off కాబట్టి easily. ఎంత లైట్ అయితే అంత హైట్ కి పోతుంది, If it is light, it can reach height. ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది. If more of the weight, it comes కాబట్టి down. నీ ఉన్నత స్థాయికి పోవాలంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, వెయిట్ ని తగ్గించుకుంటూ పోవాలి. Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort. ఈ యొక్క వెయిట్ ని తగ్గించుకుంటూ పోతే లైట్ అయిపోతుంది. As you reduce the weight of the luggage, it becomes light and would go up. కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి. Therefore, we should cut down our desires ఈ gradually. డిజైర్స్ తగ్గినంత మాత్రం చాలదు. It's not enough if you cut down కానీ your desires. రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి. First, we should cut off all these bad qualities like attachment, ego, and ఎందుకంటే jealousy. Why? కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు. There are three enemies: the desire, anger, and greed. డిజైర్ భక్తిని నాశనం చేస్తుంది. It is the desire that kills devotion. క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. Anger kills wisdom. ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది. Greed kills our action, కనుక activity. కర్మ ఉపాసన జ్ఞానం మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా And therefore, the work, worship and wisdom are killed by these three. క్రోధం వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది. It's only greed that burns. విచక్షణ జ్ఞానమే ఉండదు. You don't have discrimination. ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది. And you'll develop ఎప్పుడు enmity. ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది. You lose the sense of discretion, how to talk, when to talk. కనుక ఈ కోపం మనకు రాకూడదు. So you should never be angry. లోభము అసలు కంటే ఉండకూడదు. You should not be greedy any time. ఈ మూడు కూడాను క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు. There is a cure for cancer, not cure for these three ఎప్పుడు నయం diseases. అవుతుంది? When? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి. When you just burn it in the fire of love of God. మంచి it is cured. కఠినమైనటువంటి యొక్క ఇనుమును కూడాను అగ్నిలో వేసేటప్పటికే చక్కగా కాలిపోయి మంచి రసంగా తయారైపోతుంది. Even hard iron can be put in fire, can be melted. లిక్విడ్ గా తయారవుతుంది. It transforms into liquid. చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణము లిక్విడ్ కాదా? When iron comes down to the level of liquid, why not you, your bad కనుక మనం quality? దుర్గుణాన్ని మొట్టమొదట మనము నాశనం చేసుకోవాలి. Therefore, we should kill our bad quality. దీన్ని నాశనం చేసుకోవడానికి మరొక మార్గం ధ్యానమో గీనమో చేయటం ప్రయోజనం లేదు. There's no use in meditating. మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది. Many meditate. ఏమి మెడిటేషన్ అది? What sort of meditation is it? అలంకార మెడిటేషన్. It is only decoration show. కూర్చుంటారు, ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నానంటారు. They meditate only for a ఆ photograph. కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను మిథ్యములే కానీ సత్యములు కాదు. It's not that sort of meditation. Whatever you do with the body, it is illusion, but not that. మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యమవుతాయి. Do with your mind full of love. That is true. కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్, నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి. You should practice everything. Make it a habit. ప్రతి ఒక్కటి ప్రాక్టీస్. You should practice. వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఈటింగ్ ప్రాక్టీస్, అన్ని ప్రాక్టీస్. Walking, talking, writing, reading, eating is everything is a practice. కనుకనే ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి. This practice is to be done in the day-to-day అయితే ఆ life. ప్రాక్టీస్లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్ But చేయాలి. you should practice which are truthful, correct. చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు. Don't practice bad things. చెడ్డదానికి ప్రాక్టీసే అవసరం లేదు. To do bad, you don't need to practice. కొండపైన ఉన్నటువంటి గుండును కాలుతో నెడితే కిందికి వచ్చి పడిపోతుంది. If you just push aside an iron ball from the mountain top, it will fall down. కింద ఉన్నటువంటి రాయిని పైకి కొండపోయి పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. But to lift a boulder from the bottom and keep the దుర్గుణానికి mountain నీవు top is ప్రయత్నం difficult. చేయనక్కర్లేదు, నెట్టితే చాలు కింద పడిపోతుంది. You don't need to try to be bad. Just మీకు అందరికీ బాగా తెలుసును. You know pretty పెద్ద well. లోడుగా ఉన్నటువంటి లారీ కానీ బస్సులు కానీ మిట్ట ఎక్కాలంటే లారీ ఇనప లారీ కూడా నువ్వు ఏడుస్తుంది, గీ 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 అని ఏడుస్తుంది పాపం. the lorry or a bus with full load, as it climbs up the mountain, it అప్ makes చేయాలంటే sound. చాలా బాధ కలుగుతుంది. To move upward, it suffers. డౌన్ కావాలంటే ఈజీగా అయిపోతుంది. In order to fall, కాబట్టి ఈజీ దానికి మనం ప్రయత్నం చేయకూడదు. don't make an effort. for కష్టమైనా easy. సరే లుక్ అప్. It may be difficult. Look up always. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. Low aim is crime. కనుక క్రైమ్ కాకూడదు. లుక్ అప్. Always look up. ఉన్నత దృష్టిని మనం పెంచుకోవాలి. Always look up. అది ఏ నిజమైనటువంటి సాధన. That is true spiritual path. ఇతను దేవుడా కాదా, దేవుడు అంటే ఎట్లా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ అన్న
సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. Never entertain doubts. ఈ Is he God or సందేహాలంతా not? పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది. Only fools will have such doubts. ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్. Fools, 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 double fools, triple fools. కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండదా దుర్గుణాలంతా? In fact, bad qualities are within you. నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవటం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి. Because of bad qualities within you, everything appears ఎలాంటి bad. కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది. As is the color of the glasses, so is the vision. దైవం సర్వత్రా ఉంటున్నాడు. God is present నీవే everywhere. దైవము. You are God. కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు. But you don't see within. కారణం ఏమిటి? What's the reason? స్వార్థం పైన పడిపోయావు. Because you are selfish. స్వార్థంలో మునిగావు. You are drowned in selfishness. కనుకనే దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం. And you should have proper habits and you should have proper food. ఫుడ్ అండ్ హ్యాబిట్స్. Food and habits are important. కనుక మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి? What sort of habits should you అదే have? సుపుత్ర, Then a good son will have these two. మంచి మనిషిగా ఉంటుండాలి. He should be a good man. పెద్దలను చూసి గౌరవించాలి. Respect వినయ it. విధేయతలను అందించాలి. You should be humble. గురువులను కూడాను గౌరవించాలి. Respect your teacher. తల్లిదండ్రులను పూజించాలి. You should worship వారి your మార్గం parents. శిరసా You వహించాలి. should follow their command. రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి? Why he could become so great? తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు. Because he followed the command of the parents. అంతేకాదు, Not only that. సుమిత్రుడుగా ఉన్నాడు. అనగా అందరితోన మైత్రి. He is friendly with everybody. ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది. And the fraternity is very great. Brotherhood. కనుకనే ప్రజలందరితో కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు. He maintained peace with ప్రజాక్షేమమే himself. నా తన క్షేమంగా భావించాడు. And he has considered the welfare of the people as his కనుకనే own. ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు. లోక సమస్త సుఖినో భవంతు. Today we pray that the whole world should be happy. చేస్తున్నాం ప్రార్థన. We pray. కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటాం. But within you feel, let anything happen to the world, I should be ఇది happy. కాదు లోక సమస్త సుఖినో భవంతు. This is not the sense of the prayer. సర్వులు కూడా బాగుండాలి. Everybody should be. హృదయపూర్వకంగా ప్రార్థించాలి. That's way you should pray. ఎందుకోసము? Why? ఈ సర్వుల్లో కూడా నేను ఒక మెంబర్. I'm a member in the society. ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను. Unless society is good, you can't be good. కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి. Everybody should be happy. ఎవరైనా in life. ఎట్టైనా పోనీ నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు. It's not possible to think that anything happened ఇది to the world. పరమ that I should. స్వార్థము. It is selfishness. ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము. The selfishness is the worst of the sin. ఉండాలి స్వార్థం కొంతవరకు, You may have little, కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు. but it should not be in excess. దైవం పైన ప్రేమను పెంచుకోవాలి. Direct your love towards దైవ God. ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనే లేదు. There is no other spiritual practice beyond ఏది love. చేసినా చేయకపోయిన దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు. Whatever you may do or not, if you love God wholeheartedly, nothing beyond that. చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు. Tulsidas also said, నామరతన ధన పయో పయోరే మైనే నామరతన ధన పయో. నామరత్నం అనేటువంటిది చాలా, అదే నా ధనము. God's name is a precious gem, that's my wealth. వస్తువ మూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్, అతని దైవము. Who- సత్ బీయింగ్. Who gave me this precious, valuable gem, the name of God? That's అంతేకాదు, Sadguru. మీరా కూడా చెప్పేసేసి, Meera also said same. ఇది కూడా మీరా చెప్పినటువంటిది. This is also stated by Meera. తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు. Husband wanted him to leave the temple premises. చాలా బాధపడింది. She felt sad. అయ్యో నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది. How can I leave my Krishna? తక్షణమే మనసు తెచ్చుకుంది. Immediately she thought over. ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము. It's all man's creation. ఈ మందిరాలు పర్మనెంట్ కాదు, These temples are not permanent. కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము. But the heart is the temple which is built by God. చెప్పేసేసింది. She said, చలో రే మన్, చలో రే మన్, గంగా యమునా తీర్, చలో రే మన్. గంగా యమునా తీరము ఇదే భూమధ్య స్థానం. అక్కడికి వెళ్ళు మనసా. Oh mind, you travel towards Ganga and Yamuna, which is the central ఎక్కడ పోయినా point. నేను నీకు శాంతి లేదు. You won't find peace anywhere. గంగా యమున, గంగా సత్కర్మ, యమున సత్ప్రవర్తన, ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి. Ganga, Yamuna stand for good action and good behavior and good ఆ thought. రెండు ఎట్లా ఉన్నాయి? అవన్నీ. గంగా జమున నిర్మల పాని శీతల గోత శరీర్, చలో రే మన్, చలో రే మన్, గంగా యమున తీర్. Oh mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there. ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనము. You don't need a ticket to go there. గంగా జమున తీర్.
ఒకవైపున గంగా, ఒకవైపున యమున. On one side is Ganga, other side ఉచ్ఛ్వాస Yamuna. నిశ్వాసంలో Inhalation, హం exhalation. హం సోహం. Soham. అదే బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. That is breathing in and breathing out. ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు. These two are ఈ Ganga Yamuna. రెండింటిని నిలిపేటువంటి యొక్క భూమధ్య స్థానమే అదే సుషుమ్నా నాడి. The central point on the forehead is this అది Sushumna. ఏ కుంభకము అన్నారు. That is withholding that kumbha. యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము. Puraka means filling it up, breathing in. అది పూరకము. రేచకము గాలిని వదలటము. Rechaka, breathing out. ఈ రెండింటిని Exhalation. ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము. Both should be withheld there. It should be hold on there. That is ఇది Rechaka. దైవ సన్నిధికి తగినటువంటి యొక్క మార్గము. These are the paths to attain the ఇవి proximity కూడా to నువ్వు the divine. అక్కర్లేదు. Even ఇవి this- కూడా నువ్వు దేహంతో చేసేటువంటివి. Even this you do with the body. మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం. These are necessary to have కానీ control of the భగవంతుని mind. పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు. In order to be the recipient of total love of God, you should have love. కనుక ప్రేమతత్వాన్ని పెంచుకోండి. So develop love. ప్రేమ చేతనే దైవాన్ని పొందండి. You can attain God through the path of love. గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల ప్రభు విహారీ నంద కుమార నవనీత చోర నంద కుమార నవనీత చోర హృదయ విహార బడా చిత్త చోర హృదయ విహార బడా చిత్త చోర గోవింద గోపాల ప్రభు గిరిధారి గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల హృదయ విహారీ గోవింద గోపాల ప్రభు గిరిధారి నంద కుమార నవనీత చోర నంద కుమార నవనీత చోర హృదయ విహార బడా చిత్త చోర హృదయ విహార బడా చిత్త చోర